హలో క్యూటీస్, వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ యోగేంద్ర స్టోరీస్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా ఛానల్కి స్వాగతం. నిన్న 2వ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కాబట్టి మేము మా ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని ఎలా జరుపుకున్నామో మీతో షేర్ చేసుకుందామని ఈ వ్లాగ్ చేస్తున్నాను. మేమైతే చాలా సింపుల్గా చేసుకున్నామండి పూజ. నేను ఎర్లీ మార్నింగ్ 4కి లేచాను. యాక్చువల్లీ ఇంకా ముందే లెగుద్దాం అనుకున్నాను, కానీ మా బాబు నైట్ పడుకునేసరికి లేట్ అయింది. ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత హెడ్ బాత్ చేసేసి నేను ప్రసాదాలు రెడీ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా మా బాబు మా వారు లెగలేదు. సో నేను కొంచెం అవి రెడీ అయ్యాక లేపుదామని వాళ్ళని కూడా లేపలేదు. ఇంకా ఫస్ట్ కొంచెం పరమాన్నమును గారెలు వేశాను. తర్వాత ఇంకా శనగలు, అంతేనండి. ఇంకా నేను ప్రసాదాలు అవే పెడదామని చెప్పి అవే చేశాను. ఎందుకంటే మళ్ళీ నేను ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని దీపారాధన చేసుకుని మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. మా మరదలది ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అనమాట. ఈ ఇయర్ రీసెంట్గా మ్యారేజ్ అయింది వాళ్ళకి. ప్రసాదాలు వండడం అయిపోయిన వెంటనే పూజ సామాను అవి క్లీన్ చేసేసుకున్నాను. ఇంకెలాగో ఈరోజు కంగారుగానే ఉంటుంది కదా అని నా శారీస్ ముందే ఒక 2 days బిఫోరే నేను ప్రీ ప్లీటింగ్ చేసుకున్నాను. నాకు రాదు, బట్ నేర్చుకున్నాను. కొంచెం పర్లేదని అనుకుంటున్నాను, బాగానే వస్తున్నాయి. తర్వాత ఇంకా మా వారు లేచి ఆయన రెడీ అయిపోయి మా బాబుని కూడా రెడీ చేస్తారు. నేను ఈలోగా పూజ సామాను అవన్నీ సర్దుకొని ప్రసాదాలు అవన్నీ పెట్టాను. తర్వాత ఆయన వచ్చాక ఇద్దరం కలిసి దీపారాధన చేసుకుని కొబ్బరికాయ కొట్టుకున్నాము. మా బాబుని చూడండి, దండం పెట్టుకోమంటే ఎలా పెడుతున్నాడు. అంటే వాడు చిన్నప్పటి నుంచి మా అమ్మ దగ్గర ఎక్కువ ఉన్నాడు. సో మా అమ్మగారు ఎక్కువ పూజలు చేస్తారు. వాడు ఇంకా అదిగో మా అమ్మ అలా కళ్ళు మూసుకొని పెట్టుకుంటారంట. సో వాడు కూడా అలా ఇమిటేట్ చేస్తున్నాడు. సో ఇదే మా ఇంట్లో ఒక చిన్న దేవుడి గుడి అనమాట. ఇంకా మేము ఇక్కడే చేసుకుంటాం పూజలు. నేను ఇంకా కలసం అవి ఏమీ పెట్టలేదు, అంటే అమ్మ పెడతారు. ఇంకా అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుందామని చెప్పి ఇంకా నేను కలసం పెట్టలేదు. అంటే నేను ఎప్పుడు విడిగా చేసుకోలేదు వరలక్ష్మి వ్రతం. ఈ ఇయర్ అనమాట. ఇంకా వ్రతంలా కాకుండా అమ్మవారికి అలా దీపారాధన చేసి దండం పెట్టేసుకుందాము అని అనుకున్నాం మేమిద్దరం. మనం భక్తి శ్రద్ధలతో ఏం చేసినా అమ్మవారు అనుగ్రహిస్తారని మేము నమ్ముతాము. అందుకే మేము ఇలా సింపుల్గా చేసుకున్నాము, కానీ హార్ట్ఫుల్గా కోరుకున్నాము అందరూ బాగుండాలని. ఇంకా మా బాబు కూడా బాగా కోఆపరేట్ చేశాడు. క్రాంకీగా లేడు వాడు. ఆ రోజు చాలా బాగా కోఆపరేట్ చేశాడు. యాక్చువల్లీ వాడు ఏ డ్రెస్ వేసినా వేసుకోడు, బట్ ఈరోజు మాకు బాగానే సహకరించాడు. సో మేము అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అని చెప్దామని చెప్పి అనుకున్నాము. బట్ వీడియో పోస్ట్ చేయడం చాలా లేట్ అయింది. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. తర్వాత ఇంకా మేము మా ఇంట్లో పూజ అవ్వగానే మా బాబుని తీసుకుని మా అమ్మగారింటికి వెళ్ళాను. మా బాబు డ్రెస్ ఇది. ఈ షర్ట్ నేను వాళ్ళ మా అమ్మ పెళ్ళికని తీసాను, బట్ అప్పుడు వేయలేదన్నమాట. ఇంక ఉంది కదా నా శారీకి మ్యాచింగ్, సో ఇంకా అది వేసేసాను. మా అమ్మ వాళ్ళ ఇంట్లో నేను వెళ్ళేసరికి మా అమ్మగారును మా మరదలే ప్రసాదాలన్నీ వండేశారు. కాకపోతే ఇంకా దేవుడి గది సర్దుకోలేదన్నమాట. సో ఇంకా నేను వెళ్ళి కలసం అవన్నీ పెట్టి అమ్మవారిని అవన్నీ డెకరేషన్ చేశాను. ఆ కలసం అది నేనే పెట్టాను. మా అమ్మగారు ఇంకా వేరే పనులు ఉంటే అవి చూసుకుంటున్నారనమాట. తర్వాత వాళ్ళకి ఇది ఫస్ట్ శ్రావణ శుక్రవారం కాబట్టి మా తమ్ముడికి మరదలకి పంతులు గారు వచ్చారు. పంతులు గారు వచ్చి వ్రతాన్ని జరిపించారు. చాలా బాగా జరిగింది వరలక్ష్మి వ్రతం వాళ్ళ ఇంట్లో. ఇంకా నాకు తాంబూలానికి రమ్మన్నారనమాట మా కొలీగ్స్. ఇంకా అక్కడికి వెళ్దామని బయలుదేరేసరికి ఫుల్ వర్షం. నేను మధ్యలో లాక్ అయిపోయాను. తగ్గుతుందేమో అని చూస్తే చాలాసేపు తగ్గలేదు. కరెక్ట్గా అందరికీ అదే టైంలో పూజలు అయ్యి తాంబూలాలకు పిలుచుకుంటారు. ఆ టైంలో వచ్చిందనమాట. ఇంకా వర్షం తగ్గాక నేను మా కొలీగ్ దగ్గరికి వెళ్ళి ఇంకా తాంబూలం తీసుకున్నాము. ఈవినింగ్ ఏమో నేను మా మరదలు కలిసి టెంపుల్కి వెళ్ళాము. ఆ అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నాము. ఈ ఇయర్ మా ఇంట్లో అయితే పూజ ఇలా జరిగింది. మీరందరూ ఎలా చేసుకున్నారో పూజను మాకు కామెంట్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.